ఈ వింటర్ స్టార్మ్ ఏమో గానీ, ఈ పానిక్ బయింగ్ అస్సలు అర్థం కావట్లేదు. వాల్మార్ట్‌లో ఆల్మోస్ట్ ఈ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, బ్రెడ్స్ గానీ ఆర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాంటివన్నీ అసలు ఫుల్ ఖాళీ అయిపోయాయి. నేను అన్నిటికన్నా షాక్ అయింది ఏంటంటే, ఇలాంటి టెన్స్ ఆర్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఒకవేళ బ్రెడ్, మిల్క్, ఎగ్స్ ఇలాంటివి ఖాళీ అయితే పర్లేదు కానీ, ఫ్రోజన్ స్టఫ్, చికెన్ ఇలాంటివి ఖాళీ అయ్యాయి. అవే ఎమర్జెన్సీ బయింగ్ ఏంటో అస్సలు అర్థం కాలేదు. యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ స్టోర్ ఓనర్స్ కానీ, మార్కెటింగ్ పర్సన్స్ కానీ వీళ్ళందరూ అసలు వింటర్ స్టార్మ్కి అసలు ఫుల్ హైప్ పెంచేశారు అనిపిస్తుంది. అదేంటో ఇదే వరల్డ్ ఎండింగ్ లాగా బాహుబలి ప్రమోషన్స్ మాదిరి ఫుల్ హైప్ అయితే పెంచేశారు. మనందరమేమో వాళ్ళ ట్రాప్లో పడిపోయి అవసరం లేనివి ఉన్నవి అన్నీ కొనేసాము. అయినా సెయింట్ లూయిస్లో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా కానీ ఈ పానిక్ బయింగ్ ఏంటో అసలు అందరిలో లక్కీ అయితే ఈ కాలిఫోర్నియా ఆర్ వెస్ట్ కోస్ట్ సైడ్ ఉన్నవాళ్ళు. ఈ స్టామ్లు గోల అసలు ఏమీ ఉండదు వాళ్ళకి. మీరు ఈ వింటర్ స్టామ్కి ఏం కొన్నారు? మీరు కూడా పానిక్ బయింగ్ చేశారా బాగా? అండ్ మీ సిటీలో సిట్యుయేషన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి.